నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, రాజా తప్పైపోయింది రాజా అని ఇప్పుడు క్షమించమని కోరుతున్నాడు. ఎవరు? మన మెంటల్ కృష్ణ, పోసాని కృష్ణమురళి. ఈ మెంటల్ కృష్ణకు తిట్టేటప్పుడు నిండాల సోయి ఇప్పుడు అంతా అయిపోయినాక అరెస్ట్ అయిపోయిన తర్వాత 14 రోజులు రిమాండ్ పడిన తర్వాత వచ్చింది బుద్ధి. అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా. ఎవరు చెప్పుడు మాటలు విన్నావు? చెప్పుడు మాటలు కాదు పోసాని కృష్ణమురళి, కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డావు. జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి కుక్క బిస్కెట్లు తిని ప్రత్యర్థుల మీద నోటికొచ్చినట్లు కుక్క బిస్కెట్లు తిని పిచ్చి కుక్కలాగా మొరిగావు కాబట్టి ఇప్పుడు చూడండి. అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేస్తే ఇప్పుడు నిన్ను వదిలేయాలనా? తిట్టింది తిట్టేసి నేను రాజకీయ సన్యాసం చేసుకుంటానని దొంగతనం చేసేసి అయ్యో నేను సన్యాసం తీసుకున్నాను, నన్ను అరెస్ట్ చేద్దండి, నేను హిమాలయాలకు పోతానంటే ఒప్పుకుంటారా రాజా? ఇది కూడా అంతే రాజా. అప్పుడు నోటి దూల కుక్క బిస్కెట్లకు అలవాటు పడిన నీ నోరు, నీ నోటికి పని చెప్తే ఈ రోజు పోలీసులు చేతులకు పని చెప్తారు. తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాప పడుతున్నా ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని. ఇది కాదు నువ్వు చెప్పవలసింది. నీకు ఎవరు కుక్క బిస్కెట్లు వేశారు, ఎన్ని బిస్కెట్లు వేశారు, ఎక్కడెక్కడ వేశారు, ఎందుకు వేశారు, అది చెప్తే వదిలేస్తారు రాజా. చెప్పే నిన్ను ఎవరు తిట్టమన్నారు, ఎవరు తిట్టించారు, ఎంత ఇచ్చారు అని మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేస్తే వదిలేస్తారు రాజా. విచారణకు సహకరించకుండా తొలిత మొండితనం. విచారణకు సహకరించకపోతే ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని థర్డ్ డిగ్రీ పెట్టాలా. సాయి కుమార్ సినిమాలో పెడతారు చూడండి, అట్లా థర్డ్ డిగ్రీ పెడితే ఇప్పుడు మొరుగుతాడు. అప్పుడు లేదంటే ఇంకోటి చేస్తాడు, అతను నోరు తెరవాలంటే కుక్క బిస్కెట్లు వేయాలా, పోలీసు వాళ్ళు కూడా ఒక 4 బిస్కెట్లు వేస్తే మొత్తం చెప్పేస్తాడు. 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. సార్ దర్యాప్తు చేయడం ఎందుకు సార్, విచారించడం ఎందుకు సార్? యూట్యూబ్ లోకి వెళ్ళి పోసాని కృష్ణమురళి అని కొడితే ఇతని భాగోతం మొత్తం బయటపడుతుంది. జీవిత ఖైదీ వేసినా కూడా తక్కువే అనిపిస్తుంది ఇతని మాటలు చూస్తే. ఒకసారి పరిశీలించండి సార్. మీరు చూపించిన రికార్డులోని బూతు మాటలన్నీ నావే, కనీసం అదైనా ఒప్పుకున్నాడు. ఒప్పుకోపోతే థర్డ్ డిగ్రీ పెడతారు రాజా. నేను తప్పు చేశాను, అలా మాట్లాడి ఉండకూడదు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా, ఇంతకంటే నేను చేసేది చెప్పేది ఏమీ లేదు రాజా. ఆ తీసుకున్నటువంటి కుక్క బిస్కెట్లు ఏవై ఉన్నాయో వాటి వివరాలు వెల్లడించు రాజా అని వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట అంగీకరించారు. విచారణలో తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానం ఇస్తే వీడియోలు చూసిండాలి, అప్పుడు వీడియోలు చూపించిండాల. వైకాపా హయాంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులున్న వీడియోలన్నీ చూపించిన పోలీసులు అది మంచి పని చేసినారు. వీడియోలన్నీ చూపించి ఈ బూతులన్నీ నీవేనా రాజా అంటే అవును నాదే అని చెప్పి ఒప్పుకున్నాడంట. ఒప్పుకుంటే వదిలేరు రాజా, చట్టం తన పని తను చేసుకుపోతుంది రాజా. అన్ని సినిమాలకు కథలు రాసినావో ఈ కథ తెలియకపోయా నీకు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.